ఈరోజు పలమనేరు బలిజ అభ్య సేవా సంఘం బాస్ 2025 సంబంధించి క్యాలెండరు బలిజ సంఘం తరఫున క్యాలెండరు ఆవిష్కరించబడింది. దీనికి గాను మా పెద్దలు లక్ష్మీపతి లాయర్ గారు, ఏకే మూర్తి గారు, పిజేసి బాబు గారు, సుబ్బనాయకయ్య గారు వాళ్ళ చేతుల మీదుగా ఈరోజు 2025 బలిజ అభ్యుదయ సేవా సంఘం క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. దీనికి గాను ఇక్కడ పలమనేరు పట్టణం కానీ పరిసర ప్రాంతాల నుంచి మా బలిజ కులస్తులందరూ ఇచ్చేసినారు. అందరూ చేతుల మీద గాను ఈరోజు 2025 బలిజ క్యాలెండర్లో విడుదల చేయడం జరిగింది. ఈ శుభ సందర్భంలో అందరికీ నేను అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇదే విధంగా మాకు సహకరిస్తున్న మీడియా వారికి కూడా, ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మన పలమనేరు పట్టణంలో బలిజ అభ్యుదయ సేవా సంఘం క్యాలెండరు ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పలమనేరు నియోజకవర్గ బలిజ కులస్తులందరికీ కూడా నేను మొదటిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరించిన బలిజ అభ్యుదయ సేవా సంఘం లీగల్ అడ్వైజర్ లక్ష్మీపతి సార్ గారికి, ఏకే మూర్తి గారికి, సుబ్బనాగయ్య గారికి, పిజేసి బాబు గారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ నెల 26వ తేదీ మన పలమనేరు పట్టణం పిజేసి కళ్యాణ మండపం నందు మన బలిజ అభ్యుదయ సేవా సంఘం 14వ వార్షికోత్సవం నిర్వహించబడతా ఉంది. ఈ వార్షికోత్సవానికి మన చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా మరియు అనంతపురం జిల్లా నుంచే కాకుండా పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రం నుంచి మరియు తమిళనాడు రాష్ట్రం నుంచి కూడా మన బలిజ కులస్తులు, బలిజ ప్రముఖులందరూ కూడా హాజరవుతా ఉన్నారు. ఈ సందర్భంగా మనము పలమనేరు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క బలిజ కులస్తుడు కూడా తప్పనిసరిగా మన ఈ 14వ వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్.